హలో అందరికీ, నేను మీ యాంకర్ ఉషా. సో ప్రస్తుతానికైతే నేను ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను అనమాట. సో మీ అందరికీ తెలిసింది ఈ జూలై 13th ఇంకొక వర్క్ షాప్ ని ప్రసన్నగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే 3 బ్యాచెస్ కంప్లీట్ చేసుకుని చాలా సక్సెస్ఫుల్ గా చాలా మంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళడం జరిగింది. 1 డే లో వస్తుందా అంటే డెఫినెట్ గా వస్తుందనే చెప్తూ ఉన్నాం. అండ్ దాంతో పాటు చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకుని ప్రూవ్ చేసుకుని బయటికి వెళ్ళారనమాట. సో రీసెంట్ గా మేము ఒక వీడియో చేసాం, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, డ్రాఫ్టింగ్ ఎలా చేయాలని. అక్కడ వరకైతే వీడియో మీరు చూసే ఉంటారు. డ్రాఫ్టింగ్ పేపర్ ని బ్లౌజ్ పైన అసలు ఎలా పెడతారు, ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఒకసారి దానికి సంబంధించి ఏ విధంగా మ్యామ్, ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ పీస్ ఏదైతే మనం కట్ చేస్తామో దాన్ని యాజ్ టీజ్ గా మనం ఇలా ఫోల్డ్ చేయాలంటే ఈ ఎడ్జ్ అనేది అటు సైడ్ ఉండాలి, ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఏది కట్ చేసినా సరే ఈ డైరెక్షన్ అయితే మనం మర్చిపోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బేసిక్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. హడావిడిగా చేసుకొని క్లాత్ ఒక్కసారి కట్ అయింది అంటే ఏమీ చేయలేము. అందుకని జాగ్రత్తగా మనం చెయ్యాలి. ఫస్ట్ మనం ఇలా పిన్స్ పెట్టుకోవాలి. అంటే దీన్ని కదలకుండా ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాల్సింది. ఫస్ట్ మార్కింగ్ చేసుకో, మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఇవన్నీ ఏం అవసరం లేదనమాట. డైరెక్ట్గా ఇది ఎంత ఉందో మనం అలాగే యాజ్ టీజ్గా మనం చేసుకోవచ్చు. చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన దగ్గరికి వర్క్ షాప్కి వచ్చారు కదా, వాళ్ళు ఏంటంటే ఇలా లిఫ్ట్ చేసి కట్ చేస్తున్నారు. అలా అస్సలు చేయకూడదు, ఎందుకంటే ఫోల్డింగ్ పోతుంది, దాంతోపాటు మనము మన డ్రెస్ వేసుకునేది కూడా కట్ అయిపోతుంది. క్లాత్ అసలు ఒకసారి మనం ఇలా పెట్టాము అంటే దాన్ని అసలు టచ్ చేసి లిఫ్ట్ చేయకూడదు అనమాట. ఇలాగే పెట్టాలి, ఓన్లీ సిజర్ తోటే. అంటే ప్రాక్టీస్లో వస్తుంది అది, కానీ ప్రాక్టీస్ చేయాలి. మనం ఫస్ట్ కట్ చేసుకున్న బ్రౌన్ షీట్, ఇది బ్రౌన్ షీట్ క్లాత్ పైన పెట్టి క్లాత్ ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా. అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ ప్రిపరేషన్ అనమాట. యాక్చువల్లీ బాగా ప్రాక్టీస్ ఉండే వాళ్ళకి ఈ మార్కింగ్ తీసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఫస్ట్ బేసిక్ లో మనం నేర్చుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఇవన్నీ టెక్నిక్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. మన క్లాస్లో కూడా ఇలాంటివన్నీ నేర్పించడం జరుగుతుంది. సో ఒక బ్రౌన్ షీట్ పైన మనం చేసే వర్క్, మన బ్లౌజ్ని మనం రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు అని ఎందుకు చెప్తున్నారంటే ఆవిడ, ఇలా మనం ఈ షీట్ని కనుక దాచిపెట్టగలిగితే మన బ్లౌజెస్ మనం ప్రతిసారి కొలతలు తీసుకొని కట్ చేయాల్సిన పని ఉండదు. యాస్టీస్గా ఇవే కొలతలతో మళ్ళీ ఎన్నిసార్లు సరే బ్లౌజ్ని మనం కట్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ టైం మేము ఇక్కడ ఏదైతే మ్యానిక్విన్ ఉందో దాని మీద తీసుకొని మేము చూపించాము. సో ఇది యాస్టీస్గా కుట్టి అదే మ్యానిక్విన్కి వేసి చూపిస్తాం. ఆ వీడియో కోసం మీరు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. అండ్ ఆ వీడియో కోసం కూడా మీరు చూడొచ్చు. స్టిచ్చింగ్లో అనుభవం ఉంది మాకు, పర్వాలేదు, మేము మిషన్ పైన కుట్టగలము అనుకునే వాళ్ళకి మిషన్ కూడా ఇచ్చే అవకాశం ఇక్కడ ఉంటుంది కుట్టడానికి. సో థ్యాంక్ యూ సో మచ్.